హలో గ్రాండ్మా టీవీ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను ఈరోజు చెప్పబోయేది వంకాయ, బజ్జి వంకాయతోటి రోటి పచ్చడి. స్పైసీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒక వంకాయ ఉందని నేను అలా చేశాను. ఇది పచ్చడి ఇద్దరికి సరిపోతుందండి. వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. ఈ వంకాయ శుభ్రం కడిగేసి తడి తుడిచేయాలి. అలాగే పచ్చిమిరకాయలు కూడా కడిగి రెడీగా చేసుకోవాలి. ఈ కారాన్ని బట్టి నేను 3 తీసుకున్నాను. 2 సరిపోతాయి, కానీ 2 సరిపోతాయండి. అలాగే గుప్పుడు కొత్తిమీర, 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 1 కుంకుడుకాయ గింజంత చింతపండు తీసుకోవాలి. తీసుకుని రెడీగా ఉంచుకుని ముందు ఈ వంకాయని నెయ్యి రాసాం కాబట్టి ఒక్క బొట్టండి, ఎక్కువ కూడా పట్టదు, ఆయిల్ ఎక్కువ అక్కర్లేదు. రాసి కాలనివ్వాలి. అంటే మామూలుగా కాల్చుకోవచ్చు, కాకపోతే ఇది తొందరగా కాలి బాగుంటుందండి. కాల్చేసి దాన్ని చల్లారనివ్వాలి. ఈ చల్లారిన దాంట్లోనే ఆ పీల్ తీసేసి దాంట్లో మనం రెడీగా ఉంచుకున్న చింతపండు మధ్యలో పెట్టాలి. మధ్యలో పెడితే తొందరగా నానిపోతుంది. ఆ వేడికి అది నానిపోయి ఆ తడికి నానిపోయి ఉంటుంది. తర్వాత మనం మిక్సీలో రెడీగా ఉంచిన మిర్చి, జీలకర్ర, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి అది మిక్సీ పట్టుకున్న తర్వాత అది మనం ఈ రెడీగా ఉంచుకున్న చింతపండు కూడా దాంట్లో వేసేయాలండి. పచ్చిమిరకాయలు, కొత్తిమీర, జీలకర్ర, చింతపండు, ఉప్పు వేసి ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది ఈ వంకాయ గుజ్జు కూడా దాంట్లో వేసుకోవాలి. చేతితో కలుపుకోవచ్చు, కాకపోతే లేదంటే ఒక పలుసు తిప్పుకుంటే సరిపోతుంది. ఇదివరకు ఏంటంటే పూర్వం రోట్లో చేసేవాడు. పచ్చిమిరకాయలు, కొత్తిమీర, చింతపండు బాగా నూరేసి దాంట్లోనే ఈ గుజ్జు వేసి అన్నీ వేసి చేసుకునేవాళ్ళు. అప్పటికప్పుడు చేసుకునే రోడ్డు పచ్చడి. ఏమీ లేనప్పుడు ఏదైనా ఎప్పుడైనా ఇలా కూరలు తెచ్చినప్పుడు ఎప్పుడైనా ఇలా వంకాయలు ఏమైనా ఉన్నప్పుడు ఇలా చేసుకుని వేడి వేడి అన్నంలో తినడానికి బాగుంది. అప్పటికప్పుడు చేసేవాళ్ళు. సాయంత్రం కూడా ఏదైనా కూరలు లేనప్పుడు అలాగా పెద్దవాళ్ళు చేసేవాళ్ళు. పూర్వం రోజుల్లో ఇది బాగా ఎక్కువ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా టైం పడతాయని చెప్పి ఎవరు వీటిని చేయట్లా. అసలు నిజంగా చేసుకునే పడితే మనం చేసేవే చాలా రకాలు, మన శాకాహారంలో చాలా రకాలుగా చేసుకోవచ్చండి. ఒక వంకాయ ఉందనుకోండి, దాన్ని చాలా రకాలుగా చేసుకోవచ్చు. కూరలు, రకరకాల కూరలు, పచ్చళ్ళు, అలాగా చాలా రకాలు. అలాగే ప్రతి కూరకు కూడా చాలా రకాల వెరైటీగా మనం చేసుకోవచ్చండి. ఇది ఎలా ఉందో టేస్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోలకి నాకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. మీరు కామెంట్ చేసినందువల్ల. అలాగే కామెంట్ కూడా చేయండి. మీ నైబర్స్కి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇది ఎలా ఉంది టేస్ట్ చెప్పండి. పెద్దవాళ్ళకి చాలా చాలా నచ్చుతుంది. స్పైసీగా, టైమీగా చాలా బాగుంటుంది. ఈ వానాకాలం అన్నప్పుడు ఇలాంటి పచ్చళ్ళు చాలా బాగుంటాయి. కూరలు ఏమి లేనప్పుడు ఇలాంటి పచ్చళ్ళు చేసినవి బాగుంటాయి. లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటాయి. ఇది 2 రోజులు ఉంటుందండి. ఇది ఎలా ఉంది మీరు టేస్ట్ చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని మంచి నేను చెప్పేవన్నీ కూడా తొందరగా సింపుల్గా వినండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి అందరికీ నచ్చేవండి. ఓకే, థ్యాంక్ యూ.